వాళ్ళు కొత్తగా వచ్చిర్రు, నేనేమన్నా కొత్తగా వచ్చినా? వాడు ఎంత మూతబరి మాటలు మాట్లాడుతురు. రక్తం వస్తేనే మీకు అంత కోపం వచ్చింది, నేను ఎట్లా కొట్టాలా మళ్ళా చెప్పు. ఎవరు కొట్టిరు? అమ్మ నక్కని తిడుతున్నావు పోలీస్ స్టేషన్, నా పద్ధత అది. తాగిలేవా నువ్వు? తాగిలేవా? కొట్టేసి చెప్పు తాగిలేవా? మళ్ళీ నేను తాగినా? ఎట్లా మాట్లాడాలా? మేము ఎట్లా మాట్లాడుతున్నాం? మా కోపం రావా? కోపం రావా? మాకు రాదా? నేను కాంప్రమైజ్ చేస్తే అన్నతో మాట్లాడి తీసుకొచ్చిన తమాషాడు వేస్తే వెళ్ళిపోరు ఏడా చూసుకోవాలి. అదే నువ్వు నా మాట ఈడి తిన్నాడు, ఇప్పుడు నువ్వు తింటావు తన్నులు. లేదు, వాళ్ళు హర్ష వాళ్ళ ఇంటికి పోయారంట. పొద్దున హర్షగానికి దింపినా, నేను హాస్పిటల్లో ఉంటే తీసుకొని వచ్చి ఇంటి దగ్గర దింపిన తర్వాత వాళ్ళు వచ్చిరంట. హర్ష వచ్చినారా? ఏమంటారు? మళ్ళీ ఎందుకు అన్నప్పుడు మొన్న నేను మాట్లాడినప్పుడు మాట్లాడొచ్చు కదా హర్ష వాళ్ళు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు అంట? వచ్చేసినా ఇడికి వచ్చేసినా నేను. అరే ఒకటే గల్లా హర్ష, వాళ్ళకు ఉండాలా కదా హర్ష. నేను వాళ్ళు కొత్తగా వచ్చిర్రు, నేనేమన్నా కొత్తగా వచ్చినా? వాడు ఎంత మూతబరి మాటలు మాట్లాడుతురు. లే మా పిఎస్ దగ్గర ఎట్లా మాట్లాడిరు వాళ్ళు చెప్పు. రా వచ్చినా ఇడికి రా, కోట్లో చూసుకుందాం. అందుకే హాస్పిటల్ నుంచి తెచ్చినా తీసుకొని వచ్చి దింపేసి నేను ఇంటి దగ్గరకు వచ్చినా ఫోన్ చేసి ఏమో మళ్ళీ. అరే అన్న ఇంత పెద్ద ఇంత అయిపోయింది చెప్పినా హర్ష వాళ్ళ ఇంటికి మనం వస్తున్నా. కాంప్రమైజ్ కి మాట్లాడదామన్నా, వాళ్ళు ఉల్టా మాట్లాడారు అనుకో, మళ్ళా మమ్మల్ని ముందే చెప్తే మళ్ళీ మమ్మల్ని ఏమనొద్దు. ఒక మాట చెప్పొద్దు, మళ్ళీ ఉట్టిగానే మనం తప్పులు వస్తాం. మనం ఒక మాట మాట్లాడతాం. ఏమైంది? మీ ఇంటికి ఎందుకు వచ్చిర్రు? వచ్చిరా? ఏమైందన్న? మాట్లాడదామన్నారు కదన్నా. ఏం మాట్లాడతారు? ఏందంట? ఎందుకన్నా పెద్ద ఆయన పోలీస్ స్టేషన్ లో ఇట్లా నేను మంచిగానే మాట్లాడినా లేదా నీతో? మళ్ళా నువ్వు ఎట్లా మాట్లాడినావు? నువ్వు ఆ పద్ధతి మళ్ళా దానికి చెప్పు. అదే కరెక్ట్ నువ్వు చెప్పు. నేను ఇప్పుడు నువ్వు అదే మాట ఆడ నువ్వు మాట్లాడితే నేను ఏమన్నా మాట్లాడేటున్నా? నేను సరే అని చెప్పి కాముషి ఉన్నా. నేను ఒక మాట కూడా మాట్లాడి అవన్నా. మళ్ళీ ఫోన్ ఎందుకు? మీకు ఏదైనా ఉంటే పర్సనల్ మీకు అందరు జమ అవుతారు ఒక్కొక్కరు మళ్ళీ కొట్లాడుకోవద్దని పేరెంట్స్ ఫోన్ చేసి అవన్నా. ఇదే ఆలోచన ముందట ఉండేది ఉండే కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆలోచన? మీరు ఎట్లా కొట్టిరన్నా? వాడు ఒక్కడు కొట్టింది, మీరు ఎట్లా కొట్టిరు మళ్ళీ వానికి? చూస్తలేరు, ఆ రక్తం వచ్చింది చూస్తలేరు, కొట్టుకురానే చూస్తారు. ఇట్లా అయితే ఎందుకన్నా ఇంటికి? సరే నువ్వు అదే కాంప్రమైజ్ అన్న. పెద్దోళ్ళకి ఆలోచించాలన్నా, ఏదున్నా పెద్దోళ్ళకి ఆలోచిస్తే ఏదైనా అవుతుంది. ఇప్పుడు అందరు జమ అవుతారు. మళ్ళీ ఒకటి అయిపోయింది కాంప్రమైజ్, కానీ ఆడ మాట్లాడిరు, కోర్టులో చూసుకోమన్నారు, సరే అని చెప్పి వదిలేసిన. మళ్ళీ ఇప్పుడు ఎందుకు? అయినా చెప్పిండు, నేను చెప్పలే. అయినా చెప్పిండు డ్యూటీలు ఉంటే అవసరమా అన్న? ఇవి అన్ని కొట్లాటలు ఎందుకన్నా అన్న? మీరు కొత్తగా వచ్చారు, మీరు గుర్తుపట్టారు. చిన్నప్పుడు అంతా ఈయనే, ఇగో ఇదే బిల్డింగ్ లో ఉంటుండే నేను. అన్ని వేసి అన్ని ఇన్నే, నా బచ్పన మొత్తం ఇన్నే. మీరు ఎవర్రా? ఇట్లా మాట్లాడిరు. ఓడు ఇందాక ఇంతకు ముందు మాట్లాడినోడు ఓడు వాడిని పిలిచిన తర్వాత నేను మాట్లాడతా. మాట్లాడుతున్నా కొడుకు చిన్న పిల్లోడు అన్న, ఆడు చేస్తే కోపం రాదా అన్న? ఇప్పుడు మీ ఇంటికాడ పిల్లలు, మీ ఇంట్లో అరే మీ ఇంట్లో పిల్లలు వచ్చినప్పుడు మా ఇంటికాడికి రారా? ఆడుకోరా? మేము ఇట్లానే కొడుతున్నాం ఆ పిల్లలు. నేను ఒక మాట సరే, వీళ్ళు కొట్టుకోరు పెద్దోళ్ళు, వీళ్ళు కొట్టుకోరు. వాడు చిన్న పోరోడు అన్న.
అన్నా నేను ఒక దెబ్బ కూడా నేను అది చేయలే, కొట్టని పోయినా నేను ఆపుకున్నా. నేను నా కొడుకుని కొడితే నేను ఎట్లా ఊకుంటానా? ఆ సంగతి మాకు తెలియదు. తర్వాత సరే మీకు అంత మనకి రక్తం వస్తేనే మీకు అంత కోపం వచ్చింది, నేను ఎట్లా కొట్టాలా మళ్ళా చెప్పు? నాకెంత కోపం, నా కొడుకు మీద చేయలేస్తే నేను ఎట్లా కొట్టాలా? ఏం తర్వాత తెలిసింది మీకు? ఉండాలన్నా కొంచెమైనా మీరు కూడా అర్థం చేసుకోవాలా. పోలీస్ స్టేషన్ లో ఇట్లా ఇంకోటి మాట్లాడింగా ఆయనకి రమ్మను. ఇప్పుడు ఎందుకు రాలే? రమ్మను, మాట్లాడతా నేను కూడా బరాబర్. ఇప్పుడు అన్న ఇదే రోషం అప్పుడు మాట్లాడితే అయిపోతుండే అన్న. జరిగిపోయింది. ఆయన మీవాడు ఎట్లా మాట్లాడి ఎట్లా మాట్లాడి చెప్పనా? నిన్న మాట్లాడి అలా ఏంది మళ్ళా? నువ్వు కూడా మా బాబా అంటాడు కదా. బాగా మాట్లాడినావు అన్న. ఇప్పుడు సరే బాగా మాట్లాడినప్పుడు అట్లనే మళ్ళీ మనం అన్నే చూసుకుంటుండే, మళ్ళీ ఈడికి ఎందుకు వచ్చిరు? అది నువ్వు మాట్లాడు కదా, ఏవో జీతం అని మాట్లాడు కదా. సరే ఏం చేస్తా మాట్లాడు. పొద్దు నుంచి మాట్లాడుకుంటా ఒక స్టేజ్ కి తీసుకొచ్చిన దాన్ని వచ్చి మళ్ళీ ఒక మాట చెప్తా. కొట్టింది ఇప్పుడు పెద్దోడే కదా, ఉంది కదా. కొట్టలే మనోడు కొట్టిరు, చిన్న పిల్లలు వీళ్ళ ఇంట్లో పిల్లలు మా మాట్లాడు భయ మొత్తం మాట్లాడడం అయిపోయింది. బాధ మాట్లాడు. నీ వల్ల వచ్చి మాట మాట్లాడు. సరే మీరు కోర్టులో అన్నారు, మళ్ళీ కోర్టులో చూసుకోండి. ఎందుకు తీసుకొని వచ్చారు? అయిపోయింది అన్న, ఇక మాట్లాడదాం. మనం ఎక్కడ ఉంటున్నాం? పిల్లలు ఇట్లా మధ్యలో పిల్లలు ఉన్నారా? నాను అంత మీకు ఎవరుతారు? ఆలోచన ఖరాబ్ అవుతాయి. నువ్వు చూసావా? ఇంకా నువ్వు కూడా వీడియోలు పెట్టావు కదా. అన్నా చూపించుకోరు. ఎవరు వచ్చిరా? ఎవరి దగ్గర ఎవరు వచ్చిరు? మా దగ్గరికి మీరు వచ్చిరు, మీరు వచ్చి మాట్లాడిరు. ఏం దర్శా ఈ పంచాయతీ ఏంది? మళ్ళీ మీ ఇంటికి ఎందుకు వచ్చారు? నువ్వు కాంప్రమైజ్ మాట్లాడతావా? మాట్లాడవా? నేను ఒక మాట చెప్తా. ఈ రోషంతో వచ్చి మాట్లాడితే ఎవరు చేస్తారు? నేను ఎట్లా మాట్లాడారు? మీరు మాట్లాడిరు, మేమేం మాట్లాడలే. మీరు మాట్లాడిరు, వీడియోలు తీసిరు. అది ఒక నిమిషం నేను కాంప్రమైజ్ చేస్తే అన్నతో మాట్లాడి తీసుకొచ్చిన. తమాషా వేస్తే వెళ్ళిపోరు, ఏడా చూసుకోవాలి. చెప్తున్నా, పొద్దున్న లేస్తే మనం మొక్కలు చూసుకునేటోళ్ళం. అర్థమైందా? చూడు, అదే ఒక దగ్గర ఉండేటోళ్ళం. నాన్న మీరంటే గుర్తుపట్టాను. ఒక్క నిమిషం, మీరంటే గుర్తుపట్టారు. చెప్తున్నా, అరే పిల్లోడు కాలేజ్ పోయేటోడు ఎంత ఏం చేస్తావు? అంత కొట్లాడు ఏం చేస్తావు? ఉన్నప్పుడు బట్టలు ఇప్పి మొత్తం వీడియోలు అందరు చూస్తుంటే కొట్టి అందరికి అయింది. సాల్వ్ చేసుకుందాం అంటున్నా.
తీస్తే పెంటకు పోయి తీస్తే చాలా వస్తాయి. ఇప్పుడు అందరు తప్పులు వెళ్తే బయట తప్పుదని మీరు కూడా తప్పుదని మాట్లాడుతున్నారు. అరే ఈయన పెద్ద చేస్తున్నాడు పంచాయతీ చేసి మాట్లాడు. ఆయన టెన్షన్లు ఉన్నాయి, ఆయన మస్తు పనులు ఉన్నాయి. ఇదంతా పనులు లేవు. మాకిదే పని మరి, మాకిదే పని మరి. సరే మీరు ఎవరు మాట్లాడుకోరు, అన్న మాట్లాడన్నా చెప్పు. నువ్వు అసలు నువ్వేమనుకుంటున్నావు అది చెప్పు. నువ్వు చెప్పన్నా. నువ్వు చెప్పు, నీ పద్ధతి ఏంది నాకు అర్థమైతలేదు. నువ్వు చెప్పు, నువ్వు చూసుకోమనుకున్నావు మళ్ళీ ఎందుకు ఏదైనా పెట్టిరన్నా అన్న. నమస్తే. నువ్వు అంటున్నావు రాయితో కొట్టిరు, అన్ని చూసినావు, అన్ని చేసినావు, మళ్ళీ వీళ్ళు కొట్టింది నీకు కనిపించలేదా? ఎవరు కొట్టిరు? అమ్మ నక్కని తిడుతున్నావు పోలీస్ స్టేషన్, నా పద్ధత అది? మా కోపాలు ఉండా మాకు రావా? మా కోపం రావా? అరే మామూలు రాలా గింతగానే మన కొడితే గింతగానమ్మా. మీవాడు కొట్టలే మావునికి? ఎవరు కొట్టిను? మీవాడు కొట్టాలి. అరే పోరా ఇంటి వరకు ఇట్లా అన్నాడు నా తప్ప అది. అన్నాడు వాడు ఏడ్చుకుంటూ వచ్చిండు. కొడతారా అన్న? చిన్న పోరాడు ఇట్లా అంటే ఏడుస్తాడు. మావాడు కూడా ఇట్లా అన్నాడు, దాకింది మళ్ళా. ఇప్పుడు వాడు కొట్టాడు అన్న, వాడు కొట్టాడు. తమాషాలు చేస్తారు. తమ్ముడు రాబాడు. నువ్వు వెళ్ళిపో మాట్లాడుకుంటా మీరు వెళ్ళిపోండి అన్నతో మాట్లాడేసి నాకు వేరే పనులు ఉన్నాయని చెప్పి కామిషి ఉంటున్నా. ఇప్పుడు అన్న వీళ్ళు కాలేజీ పోతున్నావు మాట్లాడకరా, వీడేంది వాడేంది అన్న ఊరుకుంటారా? మాటలు మేము కాంప్రమైజ్ నిన్న మావాడు మన ఫ్రెండ్ తోటి పని మీద వస్తుంటే ఫ్లైఓవర్ మీద ఆపి వీని కొట్టి వచ్చిరన్న మీ సబ్స్క్రైబ్ లో అన్న కొడతారు మళ్ళీ చిన్న పూర్వం కొడితే అందుకే ఏమంటున్నా కాంప్రమైజ్ వచ్చి మాట్లాడుతున్నా మీ వాళ్ళు. మీరు మాట్లాడి నేను కాదు నువ్వు తిట్టిన. అరే పూరుడు ఒక్కడుంటే వాళ్ళు తిట్టలేదన్నా. అందుకే మీ వాళ్ళు ఎవరు మధ్యలో మాట్లాడుతూ నువ్వు ఒక్కరు మాట్లాడినా ఏదో ఒకటి ఫైనల్ షార్ట్ అవుట్ చేసే రోజు. సరే నేను ఏమంటున్నా మాట్లాడుకుంటాం. అరే మా తమ్ముడా నువ్వు వెళ్ళిపోయి ఎట్లా మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు తాగిలేవా? కొట్టేసి చెప్పు తాగిలేవా? మాట్లాడదాం చెప్పినాం కదా. నాకు ఇంకొక మాట చెప్పు, మాకు పని బాటలు ఉండవా? లేవన్నట్టే చేస్తున్నావు. కొట్లాట
మమ్మల్ని తిడుతున్నాడు, రొట్టె ఏమన్నా తీసుకో. అన్న ఏం మీరు కాదు అన్న. మాట్లాడండి. మేము మధ్యలో ఏముంటే ఏం ఎవరికి ఏం కాకుండా చూసుకుంటాం. ఇప్పుడు కాంప్రమైజ్ చేసేద్దాం ఇక. నేను ఏమంటున్నా అయినో అన్నా, ఇప్పుడు కూడా ఆయన మాటలు ఎట్లున్నాయి మీరు చూస్తారు కదా. వాడు మాట్లాడద్దు వీడు అన్న నిన్న కూడా బండ బూతులు తిట్టిరు అయినా కానీ ఒక మాట మాట్లాడలేదు. ఇప్పుడు అన్న ఇగో ఆడ అయిపోయింది వదిలేసి మీరు చూసుకుంటారు అన్నారు. అన్న నిన్న కూడా నన్ను తిడుతున్నా రోడ్ల మీద అందరూ అవురా, తిడతారు మళ్ళీ చిన్న అందరూ పొలం నన్ను కొడితే తిడుతున్నా తిడతారా? పిఎస్ గుంజుకోబోతున్నా నన్ను నువ్వు కొడుతున్నా ఆడనే చెప్తే అయిపోతుండే అన్న, కదరా. పెద్ద sorry అన్న, ఇంకోసారి ఏం సారీ చేయను మళ్ళీ అన్న. చేసుడు ఎందుకు సారీ ఎప్పుడు మీరు ఎందుకు? కూడా నిన్న కూడా ఇప్పుడు మనం కొట్టారన్న. మాట్లాడుతున్నాం అన్న, నువ్వేమన్నావు చేసే క్లోజ్ చేసుకుందాం అన్నావు. అన్న, ఇప్పుడు అందుకే అందుకే వచ్చినాం కదా. వాస్తవం. ఆ పాట పనులు ఉంటాయి. ఇది ఏందన్నా ఇదంతా లొల్లి? అన్న, ఇప్పుడు అన్న, ఇది ఏందన్నా? అంతా నా మీద మొత్తం మాటతో వచ్చిండన్నా? అర్థమైంది అంతా మొడుతున్నా ఈయన ముఖం చూసి అవుతున్నాం పెద్ద అన్న, చేసుకోవడానికి కాదు ఈడ చూడు. sorry అన్న, sorry నా అన్న. ముఖం నేను చూసి- తాగినట్టున్నాను నా ముఖం చూసి వచ్చి మాట్లాడుతున్నా అన్న, వాస్తవం పెద్దగా కాదన్న, చేసుకుందాం అంటే నేను ఏడికి ఏమంటున్నా? పోతారు వాళ్ళు. ఏమంటున్నా, పిల్లలు మళ్ళా కొట్లాడుకోవద్దు ఇక. మనం నువ్వు కొత్తగా వచ్చినావు కాటర్స్లకి. అవునా, కొత్తగా వచ్చినావు. మనం పొద్దున్న లేస్తే ముఖాలు అవును, చూసుకుంటాం. వాస్తవం. నేను లేను. అందుకే అన్న నేను అరే చెప్తున్నా, నీకన్నా అన్న, ఉండాలి ఇది కదా అన్న. చిన్న పోరాడు. అన్న, మీ ఇంట్లో పిల్లలు మా ఇంటికాడికి రారా? వస్తారన్న. మేము ఇట్లనే కొడుతున్నామా? అరే, కొడితే అయిపోయింది అన్న, అన్న. ఒక మాట చెప్పు. మీ అన్న, ఇంట్లో పిల్లలు వస్తారు మా చెప్పిందే ఇంటికాడికి. చెప్పకుండా అన్న, మీరు అయిపోయింది. నేను అదే చెప్తున్నా మరి. ఆడ చెప్పు, ఆడ చెప్పాలా? ఆడ చెప్పాలా? నా పిల్లలు కొంచెం తెలిసి తెలియక చేస్తారన్న. ఒక దెబ్బేస్తే తప్ప మంచికేసిరానే చూసుకోవాలన్నా. అరే అదే అంటున్నా. మాట్లాడకప్పా నువ్వు. ఆయనతో మాట్లాడకన్నప్పుడు ఎందుకు వచ్చినావు మళ్ళా నువ్వు? నువ్వు ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు అంటున్నావు మళ్ళా? అరే, ఇంటికాడికి వచ్చేమో కాంప్రమైజ్ చేయాలని మాట్లాడతారు, వీడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఓకే అన్న, ప్లీజ్ అన్న. చెప్పేయండి అన్న ఇక. ఏమి చెప్పడం కాంప్రమైజ్ ఇప్పుడు ఏం లేదన్న. చేసేసుకుందాం. ఊరికే కొట్లాటలు ఎందుకన్నా, పిల్లలు మనం ఎక్కడో ఉంటాం, బిజీ అన్న అది ఉంటాం. మీకు తెలియాలి. ఆయన ఎంత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిండు మళ్ళా అది పద్ధత అన్న. సరే ఇక మళ్ళా అయిపోయింది, ఎన్ని అయిపోయింది మాటలు అన్న. మాట్లాడినా ఇది అయిపోయింది, ఏం గాజులు అయిపోయింది. వేసుకొని కూర్చొని ఉన్నామా అన్న? మమ్మల్ని ఇష్టం వచ్చిన తిట్టిన, మాటలు మిమ్మల్ని మాట్లాడుతుంటే అయిపోయింది. ఇక ఒక్కొక్కరికి తెలిసిందనుకో గలీజ్ ఉంటది. అందుకే కదా ఎవరికి చెప్తావు నువ్వు కూడా మీ చెప్పుకో మధ్యలో- మళ్ళా నీకు. అన్న ఇగో మీరు ఏదైతే కోర్టు గీట్ అన్నారో అట్లా వేద్దామంటే అట్లా అయిపోయింది, వేద్దాం. అయిపోయింది అన్న. ఇక పోనీ. మళ్ళీ అట్లా అయిపోయింది ఆయన పద్ధతిగా మాట్లాడాలి. ఆయన ఇట్లా మాట్లాడతాడు. నిన్న అక్కడ నిన్నలేదు అయిందంట. ఎందుకు ఇవన్నీ మనం ఎక్కడో ఉంటాం అన్న. వీళ్ళు మాకు ఫోన్ చేసి చూడు, నిన్న కూడా కొట్టిరన్న పిలిచి ఇవన్నీ ఎందుకు? నిన్న కూడా కొట్టిరన్న పిలిచి ఎవరు కొట్టిరు? బబ్బు నిన్న వాళ్ళ వచ్చి- తమ్ముడు వాళ్ళ దోస్తులు అందరూ వచ్చి దోస్తులు వచ్చి 5-6 మంది వచ్చి కొట్టిపోయారు. ఎందుకు ఇవన్నీ మనం వచ్చేది చేసేది అలా. సారీ అవు అన్న ఇదే అన్న ఇగో ఒక మాట, కోపం ఎప్పుడు పనికి రాదు. అర్థమైందా? ఆయన అంటే ఆయన ఇంటికి వచ్చింది, ఆయన రెస్పెక్ట్ అని చెప్పి ఒక మాటతో వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన అంతే. respect ఆయన కూడా హాస్పిటల్ నుంచి వచ్చిండు. ఆయన ఏం గాలికి తిరిగి అందరికి ఒక్కొక్క టెన్షన్ ఒక్కొక్క పనులు ఒక్కొక్కళ్ళకి ఉన్నాయి. ఏం గాలికి కూర్చొని లేం. తాగి రాగానే మోరంగానే అది ఇది మాట్లాడితే కాదు కదా అన్న. ఓడి దాకా వచ్చిర్రు, ఓడి దాకా వచ్చిర్రు తెలియాలా? మీరు ఒక్కటి చెప్పండి అన్న, మీరు ఒక్కటి చెప్పండి. మీరు ఆయన నువ్వు కొట్లాట తగ్గలేదు మరి ఏం మాట్లాడుతుండా ఆయన? సారీ అన్న కాంప్రమైజ్ ఎన్నికలు మంచిగా పంపండి. సారీ అన్న హర్షభాయ్ ఇది పద్ధతి కాదే, ఇంతగానం ఎగురుతుండు. వాళ్ళ ఇంటికాడికి వచ్చిర్రు అన్న. ఆయన తాగిన వాసన ఈడ దాకా వస్తుంది తెలుసా? ఈడ దాకా వస్తుంది, ఇంకా తాగిలేను అని మాట్లాడుతుండు. ఆయనకు అవసరం ఆయన అన్నా ఇట్లా అయితే అనేది మేము రామన్నా. ఆయన ఇట్లా కొడుతుండు. మీరు ఇంటికాడికి వచ్చినప్పుడు ఒకలా ఉండే, ఇడికి వచ్చినాక ఇంకో తమాషా అవుతుంది. కాంప్రమైజ్ కి వచ్చినామన్న ఏం చెప్పాలన్నా? వాడొక్కసారి మాట్లాడుతూ మీరు అరే మీతో వచ్చిన మనిషిని కంట్రోల్ చేసుకోలేకపోతే మీరేం మాట్లాడుతున్నారా మాతోని? ఎమోషన్ మాట్లాడుతూ ఏంది ఎమోషన్ అన్న? మా చిన్న పిల్లోడు ఆయనకుండే ఎమోషన్. వస్తుందని ఎమోషన్ అయ్యిండు తమ్ముడు కానీ. ఇప్పుడు కాంప్రమైజ్ సరే అన్న, అయిపోయింది కాంప్రమైజ్ అయిపోదాం అన్న ఇక. ఓకేనా? ఇది ఎక్కడికో పోతుంది ఈ కథ. ఇది
మీరు తీసుకోవద్దురా ఎవరు తీసుకోవద్దలేరు ఎవరు తీసుకోవద్దలేరు ఇంకోసారి కాదన్న ఇంకోసారి ఆయన వేయాలనుకుంటే పిల్లల మధ్యలో వచ్చి మనం చేయలేడా వేయలేడా అన్న చేయమన్నా అన్న మాట్లాడమన్నా ఆయన రెస్పెక్ట్ పెట్టుకుంటూ వచ్చి గట్టిగా మాట్లాడు అంతే దాని గురించి ఏదేదో జరుగుతుంది అది ఏమీ అన్న లేదు సారీ కానీ అన్న ఏదేదో అన్న సారీ అన్న ఇంకోసారి కొట్టమని ఎవరిని ఇంకోసారి రాను ఒట్టు ఇటు అని ఎవరికి ఏం చెప్తలేను నేను అన్న వాళ్ళే కొడుతురా అన్న వాళ్ళే వచ్చి పట్టుకుంటురా నన్ను మూడో మనిషి వచ్చి ఆయన మూడో మనిషి ఏం కాదన్న మా బాబాయ్నే అన్న బాబాయ్ ఏదైనా ఉండని నేను ఏమంటున్నా నేను దానికి ఏమంటలే ఇప్పుడు వచ్చి ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే కాంప్రమైజ్ చేయాలా వచ్చి నేను అది చేసేస్తా ఇది చేసేస్తా అంటే నడు మళ్ళీ అన్న కాంప్రమైజ్ లే అని అట్లేం చేయమన్న కాంప్రమైజ్ కే మాట్లాడమని చెప్పు తెలుసు అట్లేం ఇష్టం వచ్చిన మాటలు నిన్న ఒక మాట అయినా ఓడైనా ఒకడు మాట్లాడినా ఒక తిట్లైనా తిట్టిరా ఇష్టం వచ్చిన తిట్లు తిడుతుంటే ఆయన కానీ కాంప్రమైజ్ కే మాట్లాడినా మన అన్నయ్యకి వచ్చిన మన కాంప్రమైజ్ కానీకనే అన్న బస్సులో అదే మీరు బస్సు ఇగో పొద్దున లేకంగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు సరే మీకు తెలియదు నీకు రక్తం వచ్చింది చూసిరు కొట్టిరు రైట్ లైట్ తీసుకున్నా నేను కూడా కామె చెప్పాను బబ్బు వాడు కూడా కొట్టిండంటే నేను కామె చెప్పాను ఒక మాట కూడా మాట్లాడలేను మీరు ఇంత పెద్ద చేసుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు మాటలు తింటుంటారు తమ్ముని కొట్టినా కాలేజ్ స్టూడెంట్ అన్న నువ్వు ఫోన్ చేసిన ఒక మాట మాట్లాడలే నేను సరే రా మాట్లాడదామని చెప్పినా మళ్ళీ పిఎస్ దాకా పోతే కెరియర్ ఖరాబ్ అవుతా అన్నప్పుడు గొడవలు చేసుకునే ముందు ఉండాలి ఇది ఒక మనిషి మాట్లాడుతున్నా నేను స్టూడెంట్ నాకు ఏం కాదు నాకు ఎవరు ఏం అన్నారు అది అట్లా కాదు అర్థమైందా కేసు పెడితే ఒక్క ఫోన్ మీద ఆపండి ఆపకపోతే అరే స్టూడెంట్ల కెరియర్ ఎట్లా ఖరాబ్ అవుతుంది తెలిసి ఇట్లనే చిన్న తప్పు చిన్న తప్పులతోనే ఇయర్ ఫైనల్ ఇయర్ నెక్స్ట్ ప్లేస్మెంట్ రావా కాలేజ్ లో జాబులు చేయవా కేసులు ఉంటే ఇస్తారా జాబులు నీకు అరే మరి ధమాక్ లేదా నీకు ఎవరికి ఏం కాదు నీకు ఒక్కొనికే నష్టము ఇప్పుడు ఒక మనిషి అలా తాగొచ్చి ఉరుతుండు ఆయనకి ఏం కాదు కేసు అయ్యేది నీ మీద నేను చెప్తున్నా కదా వాళ్ళు ఒడుతురు వీళ్ళు ఒడుతురు నేను కూడా ఒడుతున్నా మాకేం కాదు నీకు ఒక్కొనికే నష్టం ఇడ నీ మీద కేసు అవుతుంది మనం ఎంత కొట్టినా మనకు ఎవరికి ఏం కాదు స్టూడెంట్ కి అవుతుంది అది అదే చెప్తున్నా కదా అన్న నేను దానికే వచ్చినా కదా అన్న కూడా అదే మాట చెప్పిన అన్న స్టూడెంట్ అన్న కెరియర్ ఖరాబ్ అవుతుంది అన్న అంటేనే ఆయన వచ్చి నించుండు చెప్తున్నా అన్న కూడా నేను ఒక మాట చెప్పాలా ఇగో మాకు ఇష్టపడేటోళ్ళు మేము ఏం చిల్లర కాదు మాకు ఇంతమంది ఇష్టపడుతున్నారు అంటే మాకు ఒక రెస్పెక్ట్ ఉందనే ఇష్టపడుతారు మేము ఏది ఉన్నా మాకు ఇవ్వాలన్నా ఈ వీడియో పెట్టకపోతే మనకు ఎంట్రీ ఎప్పుడో బదలాం చేస్తున్నాం ప్లీజ్ అని సారీ అయితే చెప్తున్నాను సారీ అని అందరికి ఇంకోసారి ఆపేసాను అన్న వీడియో కూడా ఏం ఆపేసారు అన్న నిన్న కూడా పెద్దలు ఉంటారు నాయన లేకపోతే ఇంకా డ్యూటీ నుంచి వస్తుంటే కూడా పట్టుకుంటున్నాను పిఎస్ లో కూడా ఎట్లా అంటే మనకి ప్రూఫ్ లేకపోతే ఎందుకంటే స్టార్టింగ్ వీళ్ళు కొట్టిరని దొరికినందుకే మనం మన కేసు కూడా కంప్లైంట్ కూడా తీసుకోరు మనం కూడా వాళ్ళు పెట్టిరు మనం పెట్టిరు మీరు రిటర్న్ తీసుకోరు నేను కూడా రిటర్న్ తీసుకుంటా నాకేం గాలి నేను అది కాలే అర్థమైందా అట్లాంటి మంచిగా ఉంటాయి చల్లగా అయితే ఓకే అవుతాడు ఆయన కాదన్న ఒకసారి ఆలోచించున్నాను అందరికి తమ్ముడు వల్ల మాట్లాడుకోమను ఏం మాట్లాడుతావా సరే అన్న ఒట్లే ఒక నిమిషం ఆగా ఏం మాట్లాడతారు లేదా ఏది ఇప్పుడు పంచాయతీ కాంప్రమైజ్ చేద్దామా లేదా ఏం మాట్లాడక నువ్వు మాట్లాడు రోడ్ల మీద నన్ను కొడుతున్నాను అందరూ వద్దా కాంప్రమైజ్ చేసేసాను మనకి పొద్దున్నేసి మొగ్గు తీసుకుంటాం ఇల్లు పంచే వద్దు 1 to ఫైనల్ అరే మా అమ్మ కొట్టే కోపం రాదన్నా నీ తమ్ముడు కోపం రాదా అన్నా ఇందాక కాంప్రమైజ్ అని అదేసి ఈ డిస్కషన్ అంతా అవసరం లేదా మనకి ఎట్లా మాట్లాడాలా మేము ఎట్లా మాట్లాడుతున్నాం
మా కోపం రావా? ఆ? కోపం రావా మాకు మాకు? రావా? మా కొడుకు కొడితే నాకు కోపం రాదా? మా తమ్ముడు కొడితే మాకు కోపం రావా? మాకు రాదా? మా తమ్ముడు కొడితే మాకు కోపం రావా? మాకు మా తమ్ముడు రాదా? కొడితే మాకు కోపం నేను మళ్ళీ కాంప్రమైజ్ మాట నువ్వు రెస్పాండ్ చచ్చిపోతున్నావు మళ్ళా. నేను ఇంత మాట్లాడగలుగుతాను అన్నా ఇంకో పిల్లల బిహేవ్ చేయక నాలుగు కొట్లాడితే మనం చేయాలి నువ్వేమన్నా అన్నా ఇంకో అన్నా ఒక్క నిమిషం పిల్లలు కొట్లాడుకోరు మనం నువ్వు పెద్దోని పోయి కాంప్రమైజ్ చేస్తావు నువ్వు కూడా ఇట్లా మీకు అరే నాకు చేతన కాకపోయినా వచ్చి మాట్లాడుతున్నా ఆయన ఏదో పనులు పెట్టుకున్నా నీ ముఖం చూసి వచ్చా అన్నా మీరు ఇంకో ఒక మాట నీ ముఖం కాదన్నా. ఆయన ముఖం చూసి ఒప్పుకుంటున్నాం. వచ్చినప్పుడు మనం అందరం సరే ఇగో, ఏయ్, మళ్ళా మా మమ్మీ కాదు ఇను నా మాట వీడి తిన్నాడు ఇప్పుడు నువ్వు తింటావు కన్నులు పోనీ అన్న అయిపోయిందన్న అన్న వద్దన్న నీకు ఒక మాట చెప్తాను అన్న ఒక్క నిమిషం వినన్నా అరే పిల్లల బిహేవ్ చేయకన్నా నువ్వు అరే అరే అవునా మరి ఇప్పుడు మీ కొడుక ఏమైతాడు తమ్ముడు కోసం అవుతున్నా మరి కాదా తమ్ముళ్ళమైన నువ్వు అంత మీద మీకు ఎగురుతుంటే మాకు కోపం రాదా రాయితో కొట్టడం లేదా? అరే అవునా నా పిల్లలు కొట్లాడి నువ్వు స్టార్ట్ పప్పుగాడు చక్కగా మాట్లాడు అనుకుంటున్నా అందరు సప్పుడు తమాషా చేస్తున్నావా?